బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇక్కడ మా అన్నయ్య సీరియల్ టీం దగ్గర ఉన్నాం. అక్కడ అన్నయ్యని కలిసి ఇక్కడ సిస్టర్స్ అందరూ మన దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరిని పేర్లు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు శ్వేత అండ్ సీరియల్లో అయితే శ్రీవల్లి. సీరియల్ అయితే శ్రీవల్లి. యా. నా పేరు హరిత, సీరియల్ అయితే అమృతవల్లి. సీరియల్ అయితే అమృత. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి, అదే గుర్తుకు రావట్లేదండి. ఆ సీరియల్స్ లోనే ఎక్కడో ఏ ఛానల్ పెట్టినా మీరే కనిపిస్తారు. ఓకే. హలో అండి, నా పేరు అనూహ్య సారిపిల్లి అండ్ మా అన్నయ్యలో నాగవల్లి. నా పేరు దివ్యాశ్రీ. సో సీరియల్లో అయితే కుముదవల్లి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుంటే ఇంక అందరూ బాగానే ఉంటారు ఇక్కడ. ఓకే. ఇప్పుడు అంటే స్టార్టింగ్ నార్మల్ గా అన్నయ్య అక్కడ చెప్పారు సిస్టర్స్ గురించే మొత్తం సీరియల్ అని. యాక్షన్ గా ఉండుద్దా అన్నయ్యకి? ఏదైనా మీరేమైనా అన్నయ్య లవ్ చేసిన వాళ్ళు ఏమైనా సెట్ చేసేదే ఉండుద్దా సీరియల్లో? అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంది, ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి స్టోరీ ఇలా ఈ రేంజ్ లో ఎవర్ ఆఫ్టర్ అంతే. మా అన్నయ్య సీరియల్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓకే. అంటే అన్నయ్య అన్నారు సిస్టర్స్ ఒక్కొక్కరికి పెళ్లి చేసిన తర్వాత అలాగా నేను చేసుకుంటున్నారు. ఎన్ని కష్టాలు పడి మా జీవితాలు సెట్ చేస్తాడు అనేది స్టోరీ. చాలా సెంటిమెంటల్ గా ఉంటది. చేసేటప్పుడు మాకు కూడా చాలా ఎమోషనల్ గా, అంటే యాక్ట్ చేస్తున్నామని తెలుసు అయినా కానీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇందాక రాగానే అందరూ మా అన్నయ్య ఈ రోజు జరుగుతుంది అంటే షాక్. అసలు అందరూ పబ్లిక్ అందరూ జీ తెలుగులో మా అన్నయ్య ఈ రోజు నుంచి అవుద్ది, ఇక్కడ అందరిని చూడాలి లైవ్ లో అని ఫ్యాన్స్ అందరూ బాగా వెయిట్ చేస్తున్నారు. మీరు లోపల ఇక్కడ ఉన్నారు, అసలు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? మా అన్నయ్య సీరియల్ చూడమని చెప్తాము. మా అన్నయ్య సీరియల్ చూడమని. మంచిర్యాల ప్రజలందరికీ ఏంటి అంటే, మన ఇంట్లో నార్మల్గా మన తెలంగాణలో ఎట్లుంటుందంటే, ఒక అన్న కానీ చెల్లెలకి మన అన్న ఇట్లా ఉండాలి ఇట్లా చెయ్యాలని చెప్పేసి చాలా అనుకుంటాం. బేసిక్గా ఏంది అని అంటే, మన ఇంట్లో పుట్టి పెరిగినప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోము. కొంతమంది అన్నయ్యలు మనల్ని పట్టించుకోరు. బేసిక్గా మనకేం కావాలంటే ఒక అన్న ఉండాలి, మనల్ని బాగా చూసుకోవాలి, మనం చదివియాలని అనుకుంటారు. ఈ సీరియల్లో మా అన్నయ్య సీరియల్ చూస్తే మీకు మీ కుటుంబంలో కూడా ఇలాంటి అన్న కావాలని చెప్పేసి అనిపిస్తుంది. సో ఏం చెప్తున్నా అంటే, స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి అసలు వదలకుండా సీరియల్ ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక మనిషిలాగా మా అన్నయ్యని మా కుటుంబాన్ని కూడా కలుపుకుంటారు. షూటింగ్ టైంలో అంటే దివ్య గారు అనూహ్య గారు బాగా ఏడిపించారని కూడా చెప్పారు గోకుల్ గారు నాతో. చెప్పారు నిజంగా. ఏదో రాయేస్తున్నట్టుగా ఉంది, ఏదో రాళ్ళేస్తున్నట్టుగా ఉంది. అలా చెప్పడు అన్నయ్య. ఏడిపించలేదు, చాలా పొగుడుతాను ఆయన. అంటే ఏమని పొగుడుతారు? చెప్తా. అస్సలు మాట్లాడాడు, చాలా సైలెంట్ గా ఉంటాడు. ఏంటి ఎంత మాట్లాడాడే అని అనుకుంటాం అనమాట. బేసిక్ గా తన అంటది అనమాట, ఏడిపిస్తుంది అనమాట. తన ముందే అంటది, గోకుల్ గారి ముందే అంటది. మీరు పొగుడుతారని చెప్పారు మీ డైలాగ్స్. ఇలానే పొగుడతాను. ఏంటంటే అదే, మీరు సైలెంట్ గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో కలవరు, ఎందుకు మాతో అంతా మాట్లాడరు, ఇలా అడుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి కౌంటర్లు ఇస్తూ ఉంటాను. మేము భయపడతాము కౌంటర్లు ఇవ్వడానికి గోకుల్ గారికి, కానీ అస్సలు భయపడద్దు తెలుసా. ఎవరేమో చిన్నది కాబట్టి లైట్ గా తీసుకుంటాడు. మొండి క్యారెక్టర్ అనమాట. నేను ఇప్పుడు సాధిస్తూ ఉంటా, దాని అల్లరి క్యారెక్టర్. సో వీళ్ళిద్దరు ఏంటంటే, ఒకళ్ళు ఇన్నోసెంట్, ఒకళ్ళు వచ్చి మాట వింటారు. సిచ్యువేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేస్తుంటా అనమాట. ఎలా ఉండాలో అలా ఉంటాను, అలా చేసినప్పుడు అల్లరి చేస్తాను. అంటే గోకుల్ గారు ఆయన రాధమ్మ సీరియల్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నారు లాస్ట్ టైం. కానీ ఈ సీరియల్లో ఆయన కన్నా మీ అందరికి సిస్టర్స్ కే ఎక్కువ వచ్చుద్దని ఆయన చెప్పాడు ఇందాక. అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవార్డ్స్? బెస్ట్ యాక్టర్ ఆయన్ని బాగా డామినేట్ చేసేటట్టు ఉంటాయి అని చెప్పారు. అన్నయ్యతో పాటు మేము, ఆయన ఉంటేనే మేము, ఆయన లేకపోతే అయ్యో అవును. అలా లేదు, నాకు బుగ్గలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా నా బుగ్గలు ఇలా ఉంటాయి. సో అది నార్మల్ గా ఉంటుంది.
అది లాలీపాప్ అండి, అందుకే చెప్తారు ఎండ్ వరకు ఉండాలి. ప్రత్యక్షంగా చూసిన ప్రమాణించే సంథింగ్ కన్నడ నేను, సో అలా చూసింది కూడా నమ్మకూడదు. సంథింగ్ ఏదో అంటే నాకు తెలియదు, తెలుగులో అస్సలు తెలీదు. కానీ ప్రత్యక్షವಾಗಿ కండరు ప్రమాణిసి నోడి అంటే ఒకవేళ కళ్ళారా చూసినా అది నిజం అని నమ్మకూడదు తెలిసేంత వరకు. నేను డైలాగ్ రైటింగ్ ఎక్కువ చేస్తాను అబ్బాయిల గురించి, అది ఇది చెప్తూ ఉంటా కదా. ఏమని డైలాగ్ రైటింగ్ చేస్తూ ఉంటారు అన్నారు కదా మీరే చెప్పారు కదా డైలాగ్ రైటర్ చేస్తూ ఉంటానని. ఏదైనా డైలాగ్ చెప్పండి. ప్రేమలో మోసపోయిన వాడికి మళ్ళీ ప్రేమించాలని ఉండదంటారు. లేదు, వాళ్ళకి మళ్ళీ ప్రేమించాలని ఉంటది, కానీ ప్రేమించడానికే భయం. ఓకే, డైలాగ్ బానే ఉంది. ఇందాక అబ్బాయిల గురించి డైలాగ్ రైటింగ్ బాగా చేస్తా అన్నారు కదా, ఎదురుగా ఎంతసేపు మాట్లాడుతున్నాను కదా, నా గురించి చెప్పండి. కరెక్టే, మీరు ఇందాక క్వశ్చన్ వేశారు, చూడగానే చెప్పేదైతే కష్టం అండి, ఎందుకంటే కొన్ని రోజులు చూస్తేనే వాళ్ళు ఎలా ఏంటి అని అర్థం అవుతుంది. కానీ ఇలా ఒక 100లో 90% ఇలా ఉండొచ్చు అనుకో. ఎవరైనా సరే ఇప్పుడు మోసపోతే మళ్ళీ ప్రేమించాలనున్నా భయపడతారు, ఇది ఫ్యాక్ట్ కాబట్టి చెప్పాలి. ప్రేమ గురించి పక్కన పెట్టేయండి, నేను దాని గురించి కదా నార్మల్ గా ఇప్పుడు చూడంగానే ఒక మనిషి. సరే చెప్తాను. ఒక 5.7 హైట్ ఉంటారు, వైట్ తెల్లగున్నారు, హెయిర్ స్టైల్ నల్ల జుట్టు, తెల్ల పళ్ళు, చైన్ సిల్వర్ చైన్ వేసారు, టీ షర్ట్ వేసే ప్యాంట్ వేసారు. మీరు నాకు అన్నయ్య అవుతారు. ఓకే, మా అన్నయ్య 25th నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మంచి రియలే కాకుండా మంచి తెలుగు ఆడియన్స్ అందరూ, గోకుల్ గారి ఫ్యాన్స్ అందరు, రాధమ్మ గురించి ఉన్న వాళ్ళందరూ, మీ అందరూ బాగా కనెక్ట్, సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అందరికి. ఓకే, ఫైనల్ గా జీ తెలుగుకి ఏం చెప్తారు? తప్పకుండా మా అన్నయ్య సీరియల్ అనేది ఒక ఎమోషనల్ సీరియల్, ఇప్పటి వరకు ఎప్పుడు రాని సీరియల్ ఇలాంటి సీరియల్. సో జీ తెలుగులో మిస్ అవ్వకుండా చూడాల్సిన సీరియల్. సో 6 o'clock 6:30 అయ్యేసరికి టీవీ ముందు కూర్చొని మా అన్నయ్య చూడాల్సిందే. లాస్ట్ క్వశ్చన్, ఐపీఎల్ లో వస్తుంది, అందరు ఇందాల ఫ్యాన్స్ నార్మల్ గా నుంచోబెట్టి అడిగితే మా ఇంట్లో 2 టీవీలు పెట్టుకుంటాం, ఐపీఎల్ లో ఒకటి సీరియల్ ఒకటి అని చెప్తున్నారు. ఇప్పుడు బేసిక్ గా బాధే కదా, ఫోన్ లో చూడండి, ఫోన్ ఉందిగా, సీరియల్ కూడా లేడీస్ కి ఫోన్ ఇచ్చేస్తే సరిపోతుంది. అంత లేదు, ఎప్పుడైనా ఒక్కటి గమనించండి, లేడీస్ అందరూ పెద్ద టీవీలోనే సీరియల్ చూడాలని అనుకుంటారు, ఫోన్ లో కాదు. థియేటర్ లో వస్తే థియేటర్ లో కూడా వెళ్తారు, అది మీకు తెలియట్లేదు, అది సీరియల్ కున్న పవర్, అది అంతే. సీరియల్ మీకు ఎడిక్ట్ అవుతారు చాలా మంది రీల్స్ లో, ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు. అనూహ్య గారు, లాస్ట్ క్వశ్చన్, మీ బాగా రీల్స్ బాగా చేస్తూ ఉంటారు, మంచి కొలాబరేషన్, ఈ మధ్య ఏంటి ప్రమోషనల్ వీడియోస్ ఏం చేయట్లేదు? యాక్చువల్లీ కెరియర్ మీద ఇంట్రెస్ట్ చూపిద్దాం అనుకున్నా, రీల్స్ కూడా చేస్తున్నా అప్పుడప్పుడే. అండ్ రీల్స్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఫాలోవర్స్ రావాలి, లైక్స్ వచ్చేయాలని ఎప్పుడు చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను మంచి కంటెంట్ ఇచ్చానా లేదా అని చూస్తాను. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రీల్స్ చేస్తా. అండ్ ఇప్పుడు షూట్ గ్యాప్ లో కూడా వెళ్ళి రీల్స్ చేయొచ్చు. సో కెరియర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెడదామని ఇలా సీరియల్ వైపు అడుగు వేసాను అనమాట. జీ తెలుగులో అప్కమింగ్ సీరియల్స్ ఇంకేమైనా ఉన్నాయి? మా అన్నయ్య సీరియల్ కాకుండా ప్రస్తుతానికి అయితే మా అన్నయ్య సీరియల్ ఒకటే ఉంది. సో ఇప్పుడు చూడాలి, జీ తెలుగు ఆల్రెడీ లైఫ్ ఇచ్చింది ఇప్పుడు నాకు, సో ఇంకా ఇస్తుందేమో చూడాలి. ఊరిన గ్రామస్థರಲ್ಲಿ వినంతిలో చేశాను, అది మీరే కదా కన్నడ సినిమా ఉందా అంటే నేమ్ కూడా చెప్పిన. కన్నడ మూవీ ఉంది, ఊరిన గ్రామస్థರಲ್ಲಿ వినంతి అని యూజీవి, అండ్ అమృతాంజన్ లో ఒక సీన్ తీసాను అంతే. ద్రౌపదిపురం అని తెలుగు చేశాను. సో ఈ ఇయర్ లో ఐ థింక్ ద్రౌపదిపురం రిలీజ్ అవ్వచ్చు, వికాస్ వశిష్ఠ హీరో, అది నేను చెప్పకూడదు కానీ చెప్పేసా. నేను ఫస్ట్ సీరియల్ కాబట్టి నాకు అలవాటు అవ్వాలనుకుంటున్నా. ఆ ఫస్ట్ అలవాటు అయ్యాక ఒక 4 months ఆడిషన్ ఏది ఇచ్చారు? ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఒక ఆడిషన్ ఇస్తారు కదా, అది ఇక్కడ చేయండి డైలాగ్, అదంతా రివీల్ చేసి ఇస్తే ఇంకేం. ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ కూడా ఎపిసోడ్ లో ఉంది కాబట్టి చెప్పలేను. స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ చెప్తారు. అవును, దాంట్లో ఉన్నదే ఇస్తారు ఆడిషన్ అన్నాక, ఏదైనా వేరే సీరియల్ చెప్పమని చెప్పరు కదా. మీ అండి అప్కమింగ్
మూవీస్ కానీ మూవీస్ ఏం లేవు. సీరియల్స్ ఆల్రెడీ స్టార్ మాకు ఒకటి చేస్తున్నాను. జీ తెలుగుకి ఇది 3rd సీరియల్. జీ తెలుగు ఇంకా ఎప్పటికీ లైఫ్ ఇస్తానే ఉంటది, నో డౌట్. అందులో జీ తెలుగు కుటుంబం అంటారు, అందుకే ఒక్కసారి ఆ కుటుంబంలో జాయిన్ అవుతే ఇంకా వెళ్ళడానికి ఉండదు. సో నేను ఇంకా చేస్తానే ఉన్నాను, 10 years నుంచి చేస్తానే ఉన్నాను. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో చేసేసాను. చేస్తాను. జెమిని, ఈటీవీ, తెలుగు అన్ని ఛానల్స్ అన్నారు కాబట్టి ఇంకా అడగక్కర్లేదు. చెప్పండి. సందీప్, ఆల్రెడీ నేను జీ తెలుగులో ఆల్రెడీ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. జాను అంటే ఎంత పడి చచ్చిపోతారో జనాలు వివేక్ అండ్ జాను పేరుకి. సో ఇదే కాకుండా ఇంకా జీ తెలుగులో ఇంకా ప్రాజెక్ట్ వస్తుంది. సో అదనమాట మ్యాటర్. ఆల్రెడీ దీనికంటే ముందు మా టీవీ చేశాను, జెమిని చేశాను, ఈటీవీ చేశాను. ఇప్పుడు జీ తెలుగులో ఇది నా 2nd సీరియల్ అనమాట. ఫస్ట్ జీ తెలుగులో ఇంపార్టెంట్ రోల్, అండ్ ఇది కూడా చాలా అంటే చాలా మంచి రోల్ ఇచ్చింది. థ్యాంక్ యూ జీ తెలుగు. కానీ ఫ్యాన్స్ అందరూ ఎందులో మేము మీ సీరియల్ డైలాగ్ చెప్తే ఎవరు చెప్పట్లేదు. చిరంజీవి సౌభాగ్యం డైలాగ్ చెప్పమని చెప్తే అసలు ఏం చెప్పట్లేదు ఎవరు, వాళ్ళు చెప్పట్లేదు. మీరైనా అడగాలి స్టేజ్ మీద ఎక్కినప్పుడు. ఖచ్చితంగా అడుగుతాను. మా అన్నయ్య గోకుల్ గారి గురించి ఏం చెప్తారు? నువ్వు చెప్పవా బ్రదర్ కాదు? సో స్వీట్ బ్రదర్. ఏదైనా ఫన్నీ మెమరీ ఇందాక లుక్లు ఇస్తున్నారు కదా ఆ టైప్. అన్న మాట్లాడేది చాలా తక్కువ అనమాట. అండ్ అందరికంటే నలుగురు కంటే కుముదవల్లి ఏదైనా మాట్లాడింది అనుకో ఆమెకు ఒక లుక్ ఇస్తాడు అనమాట. ఇట్లాగే ఆ లుక్ ఇవ్వడంలోనే ఆయన ఏమనుకుంటున్నాడో అర్థమైపోతుంది. పెద్ద లిస్ట్ ఆయన చూపు చూస్తేనే అర్థం అయిపోతుంది అనమాట. సో అట్లా లుక్లతోనే అంటే డైరెక్టర్ కి ఒక లుక్ ఇచ్చారని చెప్పారు కదా. అన్నయ్యకి ఎట్లాంటి లుక్ ఇచ్చావు అంటే అన్నయ్యకి అన్నయ్య ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఇస్తావు కనిపించదు కదా, ఇలా చూస్తుంది, లాంగ్ సైడ్ కదా, ఇలా చూస్తుంది. అన్నయ్య ఎలాంటి లుక్ ఇచ్చాడు అని. అంటే ఇలా ఉంటారు కదా, ఇలా ఉంటే నేను ఏదైనా కౌంటర్లు ఇచ్చా అనుకోండి, ఆయన ఇలా ఉంటారు కదా, ఇలా సింపుల్ స్మైల్ ఇట్లా ఒక 10 seconds చూస్తుంటారు. నేను ఇలా చూస్తా, ఇంకా వద్దులే అనుకుని ఇలా వెళ్ళిపోయింటా. మాట్లాడను, భయం ఎక్కువ నాకు. అంటే అది మాట్లాడేటప్పుడు నాకు భయం ఎక్కువ. ఏదైనా కౌంటర్ ఇచ్చేసింటా, తర్వాత ఆలోచిస్తా, అయ్యో ఒక్కసారి అయితే కొడతా అని చెప్పారు, అలా కౌంటర్ ఇచ్చిన. చెప్పాలంటే హైలైట్ డైలాగ్ ఓకే, ఆ కౌంటర్ ఒక్క కౌంటర్ అయితే చెప్తాను. జాతరలో ఏదో ఒకటి ఓకే, ఆల్రెడీ ఏదో ఒక దేవుణ్ణి ఎత్తుకుని ఉంటారు. నాకు చెయ్యి నొప్పి వస్తుంది పక్కన. నేను అంటున్నా నాకు చెయ్యి నొప్పిగా ఉందక్క అంటే అదే వాళ్ళు అడిగారు, ఏంటి చెయ్యి నొప్పిగా, ఏం చేసావు నువ్వు, నిల్చోవడం కూడా నీకు చెయ్యి నొప్పి వచ్చిందా అంటే, లేదు మీరు మోస్తున్నారు కదా నాకు చెయ్యి నొప్పి వస్తుంది అని చెప్పా. ఆయన ఒక్కటే లుక్ గుజ్జి కొట్టాననుకో, ఇలా సరే సరే అని వెళ్ళిపోయా. చాలా కౌంటర్లు ఎక్కువ ఇస్తూ ఉంటా. కళ్ళలో వాటర్ వచ్చినప్పుడల్లా, మీ కళ్ళలో వాటర్ వస్తే నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అంటుంటా. అలా కౌంటర్లు పైన కౌంటర్లు వేస్తుంటా. ఆయనకి కోపం వస్తుంది, ఆయన కంట్రోల్ చేసుకుని ఇలా హ్యాపీగా చూస్తాడు. దాంట్లో అర్థం అయిపోయి ఉంటది, మండింది, సరే నేను జంప్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింటా. ఇంకా అప్పుడే రాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మావి కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. సీరియల్ చూడనియరా జనాల్ని? మీరు చూడరా? ఐపీఎల్ చూద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఐపీఎల్ ఒక పక్క ఫోన్ లో వదిలేసేసి టీవీ చూడండి. మా సీరియల్ ఎలా ఉందో మీరు మాకు తిరిగి కమెంట్ చేయండి, అడిగి మరి మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చి మేము మీ సీరియల్ చూసాము, మీ క్యారెక్టర్ ఇది మీ క్యారెక్టర్ ఇది అని మీరు చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ నుంచి. తప్పకుండా ఇస్తాం. జీ తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్తారు? జీ తెలుగు ఆడియన్స్ అందరికి ఖచ్చితంగా మా అన్నయ్య సీరియల్ నచ్చుతుంది. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా అన్నయ్య సీరియల్ మిస్ అవ్వకుండా చూడండి. ఒక్కొక్కరు క్యారెక్టర్ ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉంటది కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అందరికి ఇప్పుడు చాలా మందికి అన్నయ్య అంటే సెంటిమెంట్. ప్రతి ఒక్క ఇంట్లో అన్నయ్య ఉంటారు, కొంతమందికి అన్నయ్య ఉండరు, చాలా మిస్ అవుతుంటారు. అన్నయ్యతో ఉంటే లైఫ్ ఎంత మస్త్ అండ్ థ్రిల్లింగ్ గా ఎమోషనల్ గా అన్ని కలిపి ఎట్లుంటదంటే ఒక ఫ్యామిలీలో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు కూడా ఇంకా రియల్ లో ఫీల్ అవుతున్నట్టు ఉంటది రియల్ లైఫ్ లో. సో మిస్ అవ్వకుండా చూడండి. పేషెన్స్ గా కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.